కల్కుర్తి ఎమ్మెల్యే ఉన్నారు సార్. చెప్పండి సార్, ఏం జరిగింది సిఎల్పి సమావేశంలో చర్చ? ప్రధానంగా మంచిగా జరిగింది. ఏం చర్చ జరిగింది? ఏం చర్చ జరిగింది? అందరూ మంచిగా పని చేసుకోవాలన్నారు. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? నేను జర్మనీ పోతున్నానని చెప్పిండు. అంటే పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏదో ఎమ్మెల్యేలు సరిగ్గా ప్రచారం చేయట్లేదని కూడా క్లాస్ బీకినట్టు తెలిసింది. వాస్తవం? ఎవ్వరు బీకలే, ఎవరు క్లాస్ బీకలే, ఏం చేయాలి. పార్టీ పదవులకు సంబంధించి కావచ్చు, మంత్రి పదవులు ఏమైనా చర్చ జరిగిందా? ఏం జరగలేదు. ప్రధానంగా 4 అంశాలు కదా. సన్నబియ్యం విషయంలో ఏం చెప్పారు, అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన దిశానిర్దేశం ఏం చేశారు? బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇండ్లు నిజమైన లబ్ధిదారుడు పేదవాడు ఎవడుతున్నావు అతనికి అందాలని దిశానిర్దేశం చేయడానికి. తర్వాత ఏబిసిడి వర్గీకరణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో బీజేపీ ఎక్కడ చేయలే. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం సుప్రీంకోర్టు ఆగస్టు 1 నాడు ఇచ్చిన తీర్పు ఏదైతుందో ఆ తీర్పు అనుసరించి ఎమ్మటే అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి చట్టం చేసి ఇలా జీవో కూడా ఇవ్వడం జరిగింది నిన్న. కానీ గొప్ప విషయం. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత సన్నబియ్యం. భూభారతికి సంబంధించి ఏమన్నా చెప్పారా? లేదు, భూభారతి కోసం కూడా అది అమలైద్ది. నిన్న నుంచి దాన్ని లాంచ్ చేశారు కాబట్టి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి విషయంలో కూడా భూ కుంభకోణం జరిగింది. ఆ ధరణిని అడ్డు పెట్టుకొని కూడా వేల ఎకరాలు కూడా అన్యక్రాంతం చేశారు, లాభి జరిగిందని కూడా చెప్పారు కదా. అయితే ఇప్పుడు ధరణికి భిన్నంగా భూభారతి ఎలా ఉండబోతుంది? నాకు ఇంకా తెలియదు, దానికోసం నాకు తెలిసి చెప్తా. నేను ధరణికి భూభారతికి ఏం తేడా ఉంటుంది? ఏమైతే నాకు తెలుసుకున్నా చెప్తా. సరే, మొత్తంగా ఏదైతే సిఎల్పి సమావేశంలో ఈ భూభారతికి సంబంధించి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి, పార్టీ పదవుల అంశాలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా ఏదైతే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చ జరిగాయి. ఈ చర్చలో కూడా కొన్ని అంటే అలసత్వం వహించొద్దు, ఎమ్మెల్యేలు ఎవరు అందరూ సీరియస్గా పనిచేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయాలంటూ కూడా క్లాస్ బీకినట్టు కూడా తెలుస్తుంది. నీరజ్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.